గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి మమతా గారు మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏంటి మరి పరిస్థితి? వార్డులో ఎలా ఉంది ప్రచారం? వార్డు సభ్యులు, సో వార్డులో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎలా మద్దతు పలుకుతున్నారు? ప్రజల నుండి రెస్పాన్స్ అయితే మాకు పాజిటివ్గానే వస్తుంది. గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్తున్నారు వాళ్ళకి మేము కూడా ఒక అవగాహన ఇస్తున్నాము. ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరిగినాయి, ఏమేం పథకాలు మన ముందుకు వచ్చినాయో వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంది. సో దాని గురించి పబ్లిక్ నుంచి మాకు పాజిటివ్గానే వస్తుంది రెస్పాన్స్ అయితే. సో మీరు ఒక ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి వార్డు మెంబర్గా నిల్చున్నారని ఒక టాక్ వినిపిస్తుంది, దానిపైన? అవును, అది నిజమే. నేను ఒక ప్రొఫెషనల్లో ఉన్న జాబ్, యాక్చువల్లీ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు. మా హస్బెండ్ వల్ల నేను ముందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రచారానికి నేను ఇంటింటికి తిరిగి వెళ్ళి చూస్తున్నా కాబట్టి అరే నేను ఆలోచించింది తప్పు కావచ్చు, ఇప్పుడు నేను వచ్చి మంచి పని చేసిన, నన్ను గెలిపిస్తే నేను కూడా ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు నా మైండ్లో ఉంది. సో ప్రజలకి, మీ వార్డు సభ్యులకి మీరు ఒకవేళ అధికారం చేపడితే ఏ విధంగా వాళ్ళకు డెవలప్మెంట్ కానీ, సో వాళ్ళకి సాధక బాధకాలు ఎలా చెప్తారు? వార్డులో ఉన్న సమస్యల్ని నేను దగ్గరుండి చూస్తున్నా. ఏవైతే డ్రైనేజీ ఏది కూడా నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, రోడ్లు బాగాలేవు, ఇంకా చాలామంది చెప్తున్నారు పింఛన్లు వస్తలేవు అని. వాటన్నిటిని సాల్వ్ చేస్తాను నన్ను గెలిపిస్తే. ఇంకా ప్రభుత్వ పథకాలకి ఎవరైనా అర్హులు ఉంటే ఆ పథకాలను వాళ్ళ ముందుకు తీసుకొచ్చే పనిలో ఉంటాను నేను. సో ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారు కూడా మనతో పాటే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి ఈ వార్డులో పరిస్థితి? మొదటి వార్డులో గమనించినట్లయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులే మాత్రమే ఉన్నాయి ఇక్కడ. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ప్రజలు కూడా చాలా విసిగి తిన్నారు. ఇది వివిధ నాయకత్వాల మీద భరోసా ఉంచి గతంలో 2 సార్లు కౌన్సిలర్గా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినారు. కావున ఈసారి మాకున్న అవగాహన ప్రకారం, వాళ్ళకున్న కోపం ప్రకారం, వాళ్ళకున్న ఆవేదన ప్రకారం, వాళ్ళకున్న ఆలోచన ప్రకారం కప్ప మమతను ఒకసారి గెలిపిస్తే, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, కప్ప మమత కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి, ఒక ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్న వార్డుల సమస్యలను తీర్చుకోవచ్చు. మనకున్న సమస్యలను తనకు చెప్తే వెంటనే స్పందించవచ్చు, కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు మమేకంగా ఒకటే తాటిపైన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మాకు భరోసా. సో కాంగ్రెస్ పార్టీ ఈ వార్డులో కైవసం చేసుకుంటే అభివృద్ధి పనుల దిశగా ఏ విధంగా 100% ఇక్కడ బాగా మనం ట్రెడిషనల్గా చూస్తే గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఉన్నాయి. సో ఎలాంటి అవి శిథిలావస్థలో ఉన్నాయి. కావున ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తూ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి చేరవేస్తామని ఈ సందర్భంగా మేము ప్రతి గడపకు తెలియజేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వార్డులో గెలిచినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాత్రమే అవే కనిపిస్తున్నాయి తప్ప డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవని గత ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు. సో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటే ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ సమస్య ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది కదా, అభివృద్ధి ఎలా కోరుకుంటుంది? గత ప్రభుత్వానికంటే చూసినట్లయితే మా యొక్క ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, దుబ్బాక కానీ ప్రత్యేకమైన దృష్టిని సారించిండు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రజెంట్ సిద్దిపేటలో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన 6 అడుగుల బుల్లెట్ అంటారు కానీ ఆ బుల్లెట్ ఏం కాదు, కేవలం ఒక సిద్దిపేట టౌన్లో మాత్రం తప్ప ఊళ్ళలో ఏం అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా ఇక్కడ గజ్వేల్ చూసినట్టు కూడా అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుండి చేయొచ్చు, ప్రజలకు అందరికీ మంచి న్యాయం చేయొచ్చు, ప్రజలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు గజ్వేల్ ప్రాంతంలో, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మా ప్రభుత్వం తరపున నిలబెట్టినటువంటి మమతా గారు గెలిచినట్టయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీజింగ్లకు కూడా 3 lakhs ఇస్తాను ఇచ్చారు కాబట్టి ఆ ప్రొసీజింగ్లకు కూడా మా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది కూడా ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను కూడా గుర్తించి ఎవరైతే అర్హులు ఉంటారో ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా, ఫైరోల్ లేకుండా కూడా లబ్ధిదారులకు మేము లబ్ధి కూర్చే విధంగా చేస్తాం. సో ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 6 గ్యారెంటీల్లో భాగంగా 425 పథకాల్లో ఎంతవరకు నెరవేరాయంట?
మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మాత్రం కంపల్సరీగా ఒక 5 గ్యారంటీలు నెరవేర్చబడింది. ఒక 2500 పెంచింది. అది కూడా 100%గా ఈ ఎలక్షన్ తర్వాత, అయితే మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అది కూడా తప్పనిసరిగా దాన్ని నెరవేర్చడానికి కూడా మా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి సందేహం లేదు. ఎందుకో చెప్తున్నామంటే ఆయన ఒక రైతు బిడ్డ, అంటే కింది స్థాయి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితులన్నీ గ్రహించినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైతే ఎక్కువ కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి మేము మేలు చేయాలనే ఉద్దేశం కొద్దే ఆ యొక్క మా గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాల గురించి కూడా మాత్రం ఇప్పటివరకు 5 నెరవేర్చబడి, ఆ ఒక్కటి కూడా కంపల్సరీగా ఎలక్షన్ తర్వాత నెరవేరుస్తారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నారు కదా. సో 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ. ఓకే, అసలు వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు మాత్రం మతిస్థీమత కోల్పోయారు. ముఖ్యమంత్రి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్. మతిస్థీమత కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం నెరవేర్చుంటారు. అసలు వాస్తవంగానే వాళ్ళ భార్య కూడా పోతా ఉంది బస్సులో అడిగిపోతుంటే. అంటే వాళ్ళ కుటుంబాల్లో, అంటే గత గవర్నమెంట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రేషన్ కార్డు రాలేదు, మరి వాళ్ళకి వచ్చినాయి. అంటే 10 ఏళ్ళు లేని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చినట్టు 200 యూనిట్లు ఇచ్చేయడం జరిగింది. 500 గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఉచిత బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్సు ఇస్తాను ఇవ్వడం జరిగింది. మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల వాళ్ళకు ఉపాధి కొరకు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 5 లక్షలు ఉన్నటువంటి దాన్ని 10 లక్షలకు ఆరోగ్యశ్రీ బియ్యం పెంచడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చూస్తూ వాళ్ళు మధ్యభ్రమిస్తుపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి మేము చేస్తున్నటువంటి మంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో, ప్రజలకు అందిస్తున్నామో వాటిని జీర్ణించుకోలేక మధ్యభ్రమించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు వాళ్ళు ఏం చేయలేదు ఇది ఒకటే నేర్చుకోరు. కానీ వాస్తవానికి ఎక్కడ ఉండాలి? వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని ఇక్కడ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజాక్షేత్రం ఉండి ఒకసారి నచ్చండి కలిసి ప్రజలకు వచ్చండా కనీసం సిగ్గుసారం ఉండాలి నాకు మాట్లాడడానికి వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా మేము ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉంటే ప్రజల పక్షం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరుపేద కుటుంబాల పక్షంలో, మధ్యతరగతి కుటుంబాల పక్షంలో ఉండి పోరాడే ప్రభుత్వం అని మేము తెలియజేస్తాము. సో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మీరు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునే నేపథ్యంలో పయనిస్తున్నారంటారా? కంపల్సరిగా సిద్దిపేట ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమంగా ఈసారి ఈ మున్సిపాలిటీలో గత మున్సిపాలిటీలో లేకపోవచ్చు, కానీ ఈసారి కంపల్సరిగా 100% కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మంచి లీడర్లను ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ కూడా అంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి తీసుకోవడం జరిగింది కాబట్టి కంపల్సరీగా కైవసం చేసుకుంటాం. సో మీరు గజ్వేల్ మున్సిపల్ టౌన్లో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు గాను 20కి క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తారు అన్న. ఇప్పుడు మేమైతే మ్యాక్సిమంగా 20 వార్డుల్లో టఫ్ ఇస్తున్నాము. 100%గా మాకు 15 నుంచి 16 గెలిచే అవకాశం ఉన్నాయి. ఆ 4 కూడా గెలిచే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. దాన్ని కూడా మా వాళ్ళు కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తా ఉన్నాం. వాళ్ళ లెక్క పైసలు అయితే వస్తలేము మేము. అంతే మేము పని చేస్తామని చెప్తా ఉన్నాం. మేము పని చేస్తాం. ప్రజల ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం మాకు ఓటేయమని అడుగుతా ఉన్నాం.